వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. ఈరోజు మనము ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి జరిగిన ఈ టెస్ట్ని కట్ ఆఫ్ ఎంత ఉందో పరిశీలన చేద్దామండి. ఇది క్వశ్చన్ పేపరు. ఇది మొత్తం కూడా ఇండియన్ హిస్టరీ మీరు చూసిందే. ఇండియన్ హిస్టరీ మామూలుగా రెగ్యులర్గా అడిగే ప్యాటర్న్లోనే అడగటం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా పెద్ద టఫ్నెస్ అన్నది కనబడటం లేదు. మామూలుగా బేసిక్స్ మీద ఎవరికి అవగాహన ఉన్నా కానీ ఈజీగా చేసేయచ్చు. ఇది ఇండియన్ హిస్టరీ. జియోగ్రఫీకి పరిశీలన చేస్తే జియోగ్రఫీ కూడా అదేవిధంగా బేసిక్స్ మీదనే బాగా అడగటం జరిగింది. మన క్లాసెస్ ఇచ్చాము, దానికి సంబంధించి డిఫరెంట్ టెస్టులు కూడా పెట్టుకున్నాం. ఆ క్లాసెస్ ఇని బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ మొత్తం 30 అవుట్ ఆఫ్ 30 అని చెప్పలేము, కానీ ఈజీగా 20 వరకు అయితే చేసుకునే విధంగానే ఉన్నది జియోగ్రఫీ. ఇక సోషాలజీ మాత్రం కొద్దిగా డిఫికల్టీ చేయటం జరిగింది. నార్మల్ ప్యాటర్న్ ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ అప్రోచ్ని వీళ్ళు ఇక్కడ ఫాలో అవటం జరిగింది. కానీ కొంత బేసిక్ నాలెడ్జ్ కానీ పాలిటీ రిలేటెడ్ సబ్జెక్ట్నే ఎక్కువగా వీళ్ళు టచ్ చేస్తూ వచ్చారు. దాని మీద అవగాహన ఉన్నా కానీ కొంతవరకు దీన్ని కూడా ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ అని చెప్పట్లేదు, కాస్త టఫ్గానే ఇచ్చారు సోషాలజీ. టఫ్గా అంటే ఇక్కడ వాళ్ళు అడిగిన సిలబస్కి అండ్ ఇక్కడ అడుగుతున్న ప్రశ్నకి ఏదో అడిగామన్నట్టుగా కొద్దిగా చేయటం జరిగింది. బట్ ప్యాటర్న్ మాత్రం ఇక్కడ సోషాలజీలో ఫాలో అవ్వలేదు. కన్వెన్షనల్ మెథడ్లో సోషాలజీలో ఉంటే కొద్దిగా టఫ్ అయ్యే అవకాశాలు సోషాలజీలో కనిపిస్తున్నాయి. ఇక కరెంట్ అఫైర్స్ అది రిపీటెడే, కొన్నిసార్లు టఫ్ అడుగుతుంటాడు, కొన్నిసార్లు ఈజీగా అడుగుతుంటాడు. ఆన్ అన్ యావరేజ్ ఒక 15 మోడరేట్గా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్. ఇక మెంటల్ ఎబిలిటీ పరిశీలన చేస్తే ఇది ఈజీ అని చెప్పలేము, ఇటు టఫ్ అని కాదు. అప్పటికే ఆల్రెడీ టైం ప్రెషర్ ఒకటి బాగా పడిపోయి ఉంటుంది సోషాలజీ దగ్గర. దాని తర్వాత టైం మేనేజ్ చేస్తే ఇక్కడ ఒక 15 వరకు కూడా చేయగలుగుతారు. కొన్ని ఈజీవి ఇట్లా కోడింగ్ డీకోడింగ్ కొద్దిగా లోపల చేయడానికి అవకాశం ఉన్నాయి, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం చాలా స్టాండర్డ్లో వచ్చినాయి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ కొద్దిగా టఫ్గానే అనిపిస్తున్నది. ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటున్నది. ఇవంతా కూడా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అండి. ఓవరాల్గా మనం ఇక్కడ అంచనా చూస్తే ఎట్లా వచ్చింది పేపర్, దానికి సంబంధించి ఏమిటి అని. హిస్టరీ అండి నార్మల్గానే ఉన్నది, అది పెద్ద టఫ్ అని చెప్పలేము. బేసిక్స్ అవన్నీ చదివితే ఇక్కడ ఒక 20 వరకు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ 30. జియోగ్రఫీ నార్మల్గా ఒక 20 వరకు ఇక్కడ కూడా స్కోర్ చేసుకోవచ్చు. సోషాలజీ పేపర్ మాత్రం టఫ్గానే ఇవ్వటం జరిగింది. సిలబస్కి అక్కడ ఇచ్చిన ప్యాటర్న్కి మిస్ మ్యాచ్ అయింది. ఎక్కువ పాలిటీ రిలేటెడ్గా కూడా టచ్ చేశారు. ఒకవేళ పాలిటీ రిలేటెడ్గా ఎవరైనా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటే వాళ్ళు కొద్దిగా ఒక 4-5 మార్కులు ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో. అదర్వైజ్ ఇక్కడ 10 to 15 వరకు వస్తే మంచి స్కోరే, చాలా చక్కగా మీరు చేసినట్టే. కరెంట్ అఫైర్స్ మోడరేట్ టు టఫ్ యాంగిల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ టైం కిల్లింగ్ ఒకటి తీసుకోవటం జరిగింది, కొన్ని లెంత్ ఆఫ్ ది క్వశ్చన్స్ పెంచటం జరిగింది, కొంత రిమోట్ ఏరియాస్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా 10 to 12 or 15 అన్నది మంచి స్కోరే అవుతుంది. ఇక మెంటల్ ఎబిలిటీ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు, మోడరేట్ టు టఫ్. మ్యాథ్స్ కాని అభ్యర్థులు ఇక్కడ 10 వరకు అయితే చేసుకోగలుగుతారు. మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటే గరిష్టంగా ఇంకొక 5 ప్రశ్నలు పెంచుకునే వాళ్ళు ఉంటుంది. ఎక్సెప్షన్స్ని పక్కన పెట్టండి, వాళ్ళు 20కి 20 చేయొచ్చు, 30కి 20 ప్లస్ కూడా చేసుకోవచ్చు, అది వేరు. ఎక్సెప్షన్స్ తీసేస్తే నార్మల్గా నేను చెప్తున్న స్కోరు ఇది. ఈ రకంగా మనము స్కోర్ ప్రొజెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి నార్మల్గా ఉందా పేపర్, ఈజీగా ఉందా, టఫ్గా ఉంది అంటే మోడరేట్ నుంచి టఫ్ అనే చెప్పాలి. మోడరేట్గా నుంచి టఫ్, ఈజీ అని అయితే మనం దీన్ని చెప్పలేము.
సో ఇప్పుడు చూడగానే ఈజీ అనిపిస్తుంది. ఒక్కొక్క క్వశ్చను అక్కడ మనకు ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన కీ దాన్ని చూసి మనం పెట్టిన బబులు క్రాస్ చెక్ చేసి దాన్ని తప్పు రైటు ఇవన్నీ చేసుకుంటూ పోతే అప్పుడు క్లారిటీ వస్తుందండి. సో అప్పటి వరకు ఈ ఫస్ట్ 2 ఆస్పెక్ట్స్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ చూసి డెడ్ ఈజీగా ఉంది అనుకుంటారు. సో అంత ఏమీ ఈజీ లేదు. అట్లని విపరీతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన స్థాయి కానీ ఈవెన్ గ్రూప్ 4కి ఇచ్చినంత టఫ్ ఆ రేంజ్లో కూడా వెళ్ళలేదు. పేపర్ ప్యాటర్న్ మాత్రం బాగుంది. ఎక్సెప్ట్ దిస్ సోషాలజీ, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాత్రం హ్యాండిల్ చెయ్యొచ్చు. సో ఆ విధంగా చేస్తే అరౌండ్ 70 వరకు వస్తే సేఫ్ సైడ్లోనే ఉంటారు. 70 వరకు వస్తే సేఫ్ సైడ్లోనే ఉంటారు. చాలామంది అనుకోవచ్చు నేను ఇంతకన్నా ఎక్కువ సాధిస్తానండి, ఇంకా 70 అన్నది పెద్ద ఇష్యూ కాదంటే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్ అండి. అక్కడ మీరు ఎంత ప్లస్ వచ్చినా కానీ మొత్తం 899 వేకెన్సీస్ రఫ్లీ 900 అనుకుంటే ఏపీపీఎస్సీ సభ్యుడు సుధీర్ గారు ఇచ్చిన ఆ ట్వీట్ ప్రకారం 1:50 అంటున్నారు. కాబట్టి 45,000 మంది క్లియర్ అవుతారు ప్రిలిమ్స్. సో ఈ 45,000 మంది ప్రిలిమ్స్లో 65 to 70 స్కోరు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 70+ అయితే ఈజీగానే అయిపోతుంది అని అనిపిస్తుంది. ఈవెన్ 65 కూడా క్లియర్ అవ్వచ్చు. ఈవెన్ ఇంకొక 4-5 మార్కులు తక్కువ వచ్చినా కానీ బెనిఫిట్ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఉదాహరణకి ఇక్కడ 150 క్వశ్చన్స్లో 150కి 150 అటెంప్ట్ చేయడానికి అవకాశం లేదు నెగిటివ్ మార్క్ ఉన్న చోట. మ్యాక్సిమం 120 అటెంప్ట్ చేసుకుంటారు అనుకుంటే. సో 120కి 120 కరెక్ట్ ఎవరికీ కావు. సో ఒక 30 రాంగ్ అయినాయి అనుకుంటే అక్కడ 120లో 30 పోతే 90 వస్తుంది. ఈ 30కి 1/3 నెగిటివ్ వేసుకుంటూ వెళ్తే 10 మార్క్స్ కట్ అవుతున్నాయి. సో ఆ రకంగా 80కి స్కోర్ పడిపోతుంది. అంటే నేను ఎగ్జామ్ హాల్లో 120 చేశాను అని బయటికి వచ్చి తర్వాత కీ చెక్ చేసుకుంటూ వెళ్తే తప్పులన్నీ పోగా ఈ స్కోరు 80 నుంచి 90 మధ్యలోకి వెళ్ళి ఆగుతుంది. ఇది వాస్తవం వేరు, ఈ ఊహాజనితమైన స్కోర్స్ వేరు. అప్పుడే ఊహాజనితమైన స్కోర్లోనే ప్రస్తుతం ఎక్కువ మంది ఉంటారు. చిన్నగా 1 or 2 డేస్కి ఇదంతా కూడా క్రిస్టలైజ్డ్ అవుతుంది. సో అఫీషియల్కి ఏపీపీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేశాక ఇంకాస్త అందులో ఉండే క్వశ్చన్స్ ఏవి, పోయే క్వశ్చన్స్ ఏవి, ఆన్సర్ మనం ఏ పెడితే వాళ్ళు బి పెట్టి వాళ్ళదే కరెక్ట్ అనేవి, ఇట్లాంటివన్నీ కౌంట్ చేసుకుంటే ఒక స్కోర్ డీసెంట్ స్కోర్లోకే వెళ్తుంది. సో ఎనీవే 65 to 70 మంచి స్కోరు. సో కొంతమంది అభ్యర్థులు మాకు 90 వచ్చినాయండి అని ఇప్పుడే మెసేజ్లు కూడా చేస్తున్నారు. నాది 95 అండి, ఒకళ్ళు 90 అని, ఈ విధంగా కూడా స్కోర్స్ చెప్తున్నారు. వెరీ గుడ్ అండి. ఇట్లాంటి స్కోర్స్ కూడా అదే చెప్తున్నాను, ఎక్సెప్షనల్స్ ఆల్వేస్ ఎక్సెప్షనల్స్. ఇక్కడ 45,000 మంది ప్రిలిమ్స్ క్లియర్ అవుతున్నారు అంటే ఒక 1000 మందికి అయితే ఈజీగానే 90+లోనే ఉంటారు, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. లేదా 2,000 మంది అయినా ఉండొచ్చు. మిగిలిన స్కోర్స్ అన్నీ కూడా మనం కౌంట్ చేసుకుంటూ రావాలి కదా. సో ఆ క్రమంలో 65 to 70 గుడ్ స్కోరు మీకు. సో ఈ స్కోర్లో ఉన్నవాళ్ళు 70+లో ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకొని మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి. హాయిగా మంచి అవకాశం ఉంది. సో ఏపీ హిస్టరీ 1కి 2 సార్లు చదవండి. పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటి క్లాసులు మన వెబ్సైట్లో ఉన్నాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వాటిని 1కి 10 సార్లు చదివి వెళ్ళిపోండి. ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్లో ఉంటారు. అందులో 1% కూడా డౌట్ అక్కర్లే. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా నీట్గా మొత్తం అన్నీ ఇవ్వటం జరిగింది. ఏపీ ఎకానమీని ఎలక్షన్స్, ఏపీకి వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, శాసనసభ ఎలక్షన్స్. దాని తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అప్పుడు చూద్దాము. అప్పటి వరకు దీన్ని టచ్ చేసే అవకాశం లేదు. దాని తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు చూస్తాం ఎలక్షన్స్ తర్వాత. ఒకవేళ మెయిన్ సెలక్షన్ ముందుంటే అప్పుడు ఏం స్ట్రాటజీ అన్నది అప్పుడు ఆలోచిస్తాం. ఈ మీన్ టైంలో ఏపీ హిస్టరీ రివిజన్స్ పెంచండి, పాలిటీ రివిజన్స్ పెంచండి, సైన్స్ అండ్ టెక్ రివిజన్స్ పెంచండి, ఇండియన్ ఎకానమీ రివిజన్స్ పెంచండి. సో దాని ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా మళ్ళీ ఫాలో అవ్వాలన్నది ఒక 2-3 డేస్లో మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆ అప్రోచ్లో ఉండండి. సో ఎవరు నిరుత్సాహపడక్కర్లేదండి. 45,000 క్లియర్ చేస్తున్నారు ప్రిలిమ్స్. అందులో కొద్దిగా లిటిల్ బిట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉంటే ఈజీగా క్లియర్ అవుతారు.
దాదాపు మనం 150కి పైన టెస్టులు స్టార్టింగ్ 5 సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీగా ఇస్తున్నాం. సో వాటిని బేసిక్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఇక్కడ మంచి స్కోర్లోనే ఉంటారు. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్.